Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్న వీడియో అయితే సండే రోజు వ్లాగ్ అండి. ఇప్పటికీ నేను వీడియోస్ పెట్టి అప్పుడే 4 days అయిపోతుంది. సో అప్పటి నుంచి అయితే వీడియోస్ ఉన్నా కానీ అప్లోడ్ చేయడం వీలు కావట్లేదు. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే, ఇంతకు ముందు తీసిన అంటే సండే తీసిన వ్లాగ్ ఇది. అప్పటి నుంచి వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదు, అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరలేదన్నమాట. సో ఎడిటింగ్ అయితే అయిపోతుంది, ఏదో ఒక టైంలో చేసుకుంటాను, కానీ మళ్ళీ వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకోసం అయితే కాస్త లేట్ అవుతుంది. సో ఇంక ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు అయితే చూడండి ఎంత వర్షం పడుతుందో, ఇంకా మా రోడ్ మొత్తం కూడా చెరువులాగా అయిపోతుందన్నమాట కొంచెం వర్షం వచ్చినా సరే. సో మా ఇంటి ముందనే కాదు, మొత్తం మా ఊరి మొత్తం కూడా చాలా వరకు ప్రతి వీధి ఇలానే ఉంటుంది. సో నార్మల్గా మామూలుగా ఎండ ఉండే టైం అయితే పర్వాలేదు, కానీ ఇంకా వర్షం పడిందంటే మాత్రం చెరువులాగా అయిపోతుంది. సో ఇంకా సీలింగ్ లైట్స్ అయితే వేయించేసామన్నమాట, అలాగే స్విచ్ బోర్డ్స్ అవి కూడా పెట్టించేసాము. ఇవి వర్క్ అయితే ఒక 3 days అయితే వర్క్ జరిగింది. ఇంకా అప్పుడు అసలు వీడియో తీయడం కూడా కుదరలేదు. ఇంకా దానికోసం అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా ఇంకా అందుకే లేట్ అయిపోయింది. తర్వాత అవి వేసిన తర్వాత అంటే సాటర్డేతో అయిపోయాయి, ముందు సాటర్డేతో అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ డే సండే నేను ఇవన్నీ కూడా వీడియో అనేది ఇలా తీసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ లైట్స్ సెలెక్షన్ చేసుకోవడం అయితే మాత్రం నిజంగా చాలా తలనొప్పండి. ఇక్కడ ఉన్న సీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మా సీలింగ్ అంటే ఒకవైపు మొత్తం కూడా వేలాగా వచ్చింది, అలాగే ఒకవైపు అనేది డిజైన్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా లైట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా ఈ సెలెక్షన్ అయితే మాత్రం కాసేపు తలనొప్పి వచ్చేసింది షాప్లో అయితే. ఇంకా ఆలోచించి ఎక్కడ ఎలా వేయించాలి అని ఎలా అయితే కొంచెం బాగానే వచ్చిందనిపించింది. నేను తర్వాత లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి మీకు చూపిస్తాను. నేను ఈ వీడియో అయితే డే టైంలో తీసాను, నైట్ టైం తీస్తే ఇంకా క్లియర్గా లైట్స్ ఆన్ చేసినప్పుడు బాగా కనిపించేవేమో. సో కాస్తంత అంటే అంత క్లారిటీగా కనిపించలేదన్నమాట. ఇంకా ఫర్నిచర్ అది ఎక్కడవక్కడే ఉన్నాయి కాబట్టి పైవి మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి ఇంకా డే టైంలో మామూలుగా తీసేసి చూపించేశాను. సో తర్వాత ఎప్పుడైనా నైట్ టైం మొత్తం కూడా లైట్స్ అన్నీ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది రూమ్ మొత్తం కూడా. ఇంకా రూమ్లో ఏంటి అంటే లైట్స్ ఎక్కువగా బ్లూ కలర్ ఉండేలాగా తీసుకున్నాం అనమాట రూమ్ మొత్తం కూడా. అంటే ఒక హాల్ మాత్రమే కాదు, హాల్ మొత్తం అలాగే ఇంకా వేరే కలర్స్ కనిపించినా సరే బ్లూ కలర్ అనేది కాస్తంత ఎక్కువగా ఉండేలాగా తీసుకున్నాము. అది ఎందుకు అనేది కూడా చెప్తాను. సో మేము ఏంటి అంటే పెయింట్స్ అవి కూడా లైట్ కలర్లో వేయించుకున్నాం కదా, ఒక వే మాత్రమే బ్లూ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. సో ఇదైతే షో లైట్ తీసుకున్నాము. ఈ షో లైట్ అయితే ఇలాగా ఒక 4 కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగాను. సో చూస్తున్నారు కదా, డే టైంలో తీసాను కాబట్టి కాస్తంత క్లారిటీగా అనేది కనిపించట్లేదు. నైట్ టైం కాస్తంత దూరంగా ఉండి తీసినా లేదంటే దగ్గరగా కానీ ఎలా అయినా తీయడానికి అయితే ట్రై చేసి ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది రూమ్ మొత్తం కూడా. ఇంకా సెంటర్లో వచ్చినవేమో ఇక్కడ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నాం. 4 లైట్స్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది చూసారా, సెంటర్లో వైట్ వస్తుంది, అలాగే మొత్తం చుట్టూ కూడా 4 లైట్స్ అనేవి వచ్చాయి. అవి గ్రీన్ కలర్లో ఉండేలాగా తీసుకున్నాము. ఇక్కడ వే మొత్తం కూడా బ్లూ వేయించాం కదా, ఇందులోనే బ్లూ కలర్ షేడ్ లాగా వస్తుంది అనమాట. బ్లూ కలర్ అలాగే సెంటర్లో వైట్ అనేది ఉంటుంది. సో ఇంకా ఇక్కడ చూస్తుంటే మీరు ఇది టీవీ యూనిట్కి ఎదురుగా ఉంటుంది. పూజ రూమ్కి టీవీ యూనిట్కి ఎదురుగా సెంటర్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. పూజ రూమ్ దీనికి ఎదురుగా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన ఈ సెంటర్లో డిజైన్కి ఇలా డైమండ్స్ వచ్చాయి కదా, ఇందులో అయితే ఇలాగా కాస్తంత డిఫరెంట్గా ఉండే లైట్స్ అవి తీసుకున్నాము. ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలకైతే మామూలుగా నచ్చలేదన్నమాట. అస్తమానం లైట్స్ వేసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. సో ఇవి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఎలాగో కలర్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, లాస్ట్కి వచ్చేసరికి మనం ఇంకా కలర్స్ అన్నీ ఆపేసిన తర్వాత వాటంతట అవే అలాగా ఒక 1/2 సెకండ్కి అలా మారుతూ ఉంటుందన్నమాట. కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలాసేపు మనం ఎప్పటి వరకు లైట్స్ వేసి ఉంచేసినా సరే అప్పటి వరకు అలా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా పూజ రూమ్లో వచ్చి ఇక్కడ అనేది బ్లూ కలర్ తీసుకున్నాము. ఇంకా రూమ్ మొత్తం కూడా నీట్గా కనిపిస్తుంది. పైన సీలింగ్ వైట్ వేయించాం కాబట్టి బ్లూ కలర్ అయితే బాగుంటుందని
ఇంకా బ్లూ కలర్ తీసుకున్నాము. అలాగే కిచెన్లో కూడా సేమ్ ఇలానే బ్లూ కలర్ అనేది తీసుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చి షో లైట్స్ తీసుకుందాం అనుకున్నాను. ప్రస్తుతానికైతే ఇవి తీసుకొచ్చాను. అవి కూడా మార్చాలి, తర్వాత మారుస్తాము, ఇప్పుడు కాదు. ఇంకా చాలా వర్క్ ఉంది కాబట్టి కిచెన్లో కూడా మాడ్యులర్ అది చేయించిన తర్వాత ఇంకా చిమ్నీ అది పెట్టించిన తర్వాత ప్లాన్ చేసి ఇక్కడ లైట్స్ అనేవి మార్చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ప్రస్తుతానికైతే 2 లైట్సే కాబట్టి ఇంక ఇవి తీసుకొచ్చేసాను. ఇవి ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇవి సరిపోతాయి అనిపించింది, అందుకే ఇవి తీసుకొచ్చి వేయించేసాము. సో ఇంకా ఫ్యాన్స్ అవి బిగించాలి అలా కిచెన్లో, అలాగే పూజ రూమ్లో కూడా ఫ్యాన్స్ కూడా వేయించాలన్నమాట. ఇంకా మిగిలిన వర్క్ చాలా అయింది. హాల్లో అలాగే బెడ్రూమ్లో కూడా ఫ్యాన్స్ ఫస్ట్ గృహప్రవేశానికి ముందే వేయించేసాము. కాకపోతే అవి మళ్ళీ మార్చాలి, అవి పైకి షిఫ్ట్ చేసేస్తాము. ఆ ఫ్యాన్లు అయితే పైన పెట్టించేస్తాము, ఇవైతే కింద మరొక మోడల్ అయితే తీసుకుంటాము. సో ఇంకా ఫైనల్గా ఏంటి అంటే ఫర్నిచర్ అంతా ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఫ్యాన్స్ అవి చేంజ్ చేద్దామని ఇంకా అవే ఉంచేసాము అనమాట. ఇంతకు ఫస్ట్ వేసినవే ఉంచేసాము. ఇవైతే మనకి బీరువా ఉంటుంది కదా, ఇంతకుముందు గార్డెన్ బీరువాలు అంటూ ఉంటాం కదా, సో ఆ బీరువా కింద స్టాండ్స్ అవి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే టైం కుదరదని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. సో ఇవి ఎందుకంటే ఇంతకుముందు చెక్కపీటలు ఉంటాయి కదా, చెక్కపీటలు ఉండేవన్నమాట. సో మా సిద్ధాంతి గారు ఏమన్నారంటే ఆ ప్లేస్లో గార్డెన్ బీరువా అనేది ఒక ప్లేస్ చూపించారు, ఉత్తరం వైపు పెట్టమన్నారనమాట. అక్కడ ఆ ప్లేస్లో ఇంకా అసలు పీటలు అనేవి యూజ్ చేయకూడదు, చెక్కతో పెట్టిన పీటలు కానీ ఐరన్ కానీ ఏమీ పెట్టకూడదు. ఈ రెడీమేడ్ స్టాండ్స్ అవి ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టండి అని చెప్పారనమాట. ఇవి నార్మల్గానే నేను పీటలు మానేసి ఇవి పెడదాం అనుకున్నాను ఈ హౌస్కి వచ్చిన తర్వాత. ఎలాగూ సిద్ధాంతి గారు కూడా అదే చెప్పేశారనమాట. ఇంకా ఇలా అయితే ఇవి ఆర్డర్ పెట్టేశాను. ఇంకా ప్రస్తుతానికైతే బీరువా అనేది హాల్లో ఉండిపోయింది. ఇవి ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసి అప్పుడే వెంటనే పెట్టేయచ్చు స్టాండ్స్. మళ్ళీ అటు ఇటు కదపడం చాలా ఇబ్బంది కదా అని నేనైతే హాల్లో వదిలేసాను. సో ఇవి వచ్చిన తర్వాత తొందరగానే అంటే వచ్చిన ఈవినింగ్ టైంలోనే ఇవి మార్నింగ్ వచ్చాయన్నమాట. ఆర్డర్ పెట్టాక ఒక 3-4 డేస్కి వచ్చాయి. తర్వాత ఈవినింగ్ టైంలోనే ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా మా ఇంటి దగ్గర, ఎలాగో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు. చక్కగా మొత్తం షిఫ్ట్ చేసేసామన్నమాట బెడ్రూమ్లోకి. బెడ్రూమ్లో వచ్చి ఫ్రిడ్జ్ అనేది ఉండేది, ఫ్రిడ్జ్ని హాల్లోకి షిఫ్ట్ చేస్తాము. ఇక్కడకి బీరువా అనేది ఇక్కడ బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము. ఇంకా బీరువాకి కలర్ కూడా వేయించాలి. ఇంకా పెయింట్ వర్క్ మొత్తం హౌస్ మొత్తం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది ఒక్కటి మాత్రం పెయింట్ వర్క్ అనేది మాత్రం లాస్ట్లో వేయిందాం అనుకుంటున్నాం బీరువాకి. ఇంకా అటు ఇటు కదిపితే ఏదైనా ఫర్నిచర్ అటు ఇటు తీసుకువెళ్ళినప్పుడు కూడా ఏమైనా తగులుతూ ఉంటాయి కదా, మళ్ళీ డ్యామేజ్ అవుతుందని. సో బెడ్రూమ్లో మాత్రం ఇంకా ఎక్కువగా ఏమీ ఉండదు, మంచం బిగించాలి ఇంకాను. సో మంచం మాత్రం ఇంకా ఏసీ పెట్టిన తర్వాత మంచం పెడదామని పక్కన ఉంచేసామన్నమాట, ఇంకా పెట్టలేదు. ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక 2 చైర్స్ అనేవి అలా వేసేసాను. డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ ఇవి ప్రస్తుతానికి అక్కడ పెట్టేశాను, ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా ఈ బెడ్రూమ్లో ఉండేవి మాత్రం ఇలా ఒక బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, మంచం ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకా హాల్ మాత్రం మీకు లాస్ట్లో చూపిస్తాను. హాల్లో మొత్తం వర్క్ ఫినిష్ అయిన తర్వాత లాస్ట్లో అయితే చూపిస్తాను. ఫర్నిచర్ మొత్తం హాల్ అంతా ఎలా పడితే అలా ఉంది. ఒక ఫ్రిడ్జ్ మాత్రమే అక్కడికి షిఫ్ట్ చేసామన్నమాట, అది ఉండాల్సిన ప్లేస్లోకి. ఇంకా మిగిలినవి మాత్రం అసలు ఎక్కడవక్కడే ఉన్నాయి, అవన్నీ కూడా సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సండే రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఇంకా వ్లాగ్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ఎక్కువ టైం అప్లోడ్ చేయట్లేదు కాబట్టి నేను ఒక 9 to 10 minutes ఈ వీడియో ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.